నోట్లోకి కుక్కేసావు. మా చేతికి పాల గ్లాస్ ఇచ్చారు, ఆ. మీ చేతితో ఫస్ట్ టైం పాల గ్లాస్ తీసుకెళ్లి మీ పెళ్ళైన కొత్తలో ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పాల గ్లాస్ లోపలికి అవును ఇచ్చారా పాల గ్లాస్? ఓకే, సో మీ స్వీట్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి. మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో ఏదైనా. అండమాన్ వెళ్ళినప్పుడు ఒక రోజు బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం. అలా వాటర్ కాళ్ళకి తగులుతూ. ఏంటో మీరేమో బీచ్ సైడ్ లో క్యాండిల్ లైట్లు వెలిగించుకుంటూ ఉంటే, నేను ఇంట్లో కరెంటు పోతే క్యాండిల్ వెలిగించడం తప్ప ఇంకేమీ జరగట్లేదు. మా కేరళ సంప్రదాయంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పాలు అరటిపండు కలిపి పెడతారనమాట. పాలు తాగి రూమ్ లోకి వెళ్తే మంచి పవర్ వస్తుంది. బనానా తాగు. అరటిపండు తింటే ఇంకా బలం వస్తుంది. మిల్క్ షేక్. డాక్టర్ గారు, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, మీరందరూ కూడా నోట్ చేసుకోండి. గుండె నిమిషానికి దానికి ఇష్టం వచ్చినన్ని సార్లు కొట్టుకుంటుంది. కళ్ళు నిమిషానికి ఎంతసేపు కొట్టుకుంటాయి? నాలాంటి అందమైన అమ్మాయి ఎవరెదురుగా అయినా వెళ్తున్నారనుకో, అప్పుడు కళ్ళు పడపడపడపడపడా కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని చూస్తే రెండు కళ్ళు కొట్టుకో, ఒక్క కన్నే కొడుతు. నీకు కొట్టుకోకూడదమ్మా. పేషెంట్లు ఎక్కడమ్మా? పూడ్చిపోయినాయి. ఏంటి? కాళ్ళు పూడ్చిపోయినాయి కింద. కాళ్ళు పూడ్చిపోయినాయా? కాళ్ళు చచ్చుబడిపోయాయి అని చెప్పాలి. కాళ్ళు చచ్చిపోయినాయి. బానే నడిచి వస్తున్నాడు, చచ్చిపడిపోయాని ఇప్పుడు చెప్తాడు. పడిపోతాయి. నువ్వు సూపర్ రా. ఏంటయ్యా లివర్ అపెండిక్స్ అన్ని చెక్ చేస్తున్నావు నువ్వు? గుండె ఎక్కడ ఉందో సరిగ్గా తెలియట్లేదు డాక్టర్. కానీ ఇతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పడిపోయిన మైక్ మాత్రం పడట్లేదు. నడు ఇప్పుడు, నడు నడు. మహా అద్భుతం. కాళ్ళు చచ్చిపోయానని ఆయిల్ మసాజ్ ఏమైనా చేశారనుకున్నా మేడం. నేను బ్యాంకాక్ లో సెంటర్ పెట్టాను అనుకుంటున్నావా ఆయిల్ మసాజ్ చేయడానికి? భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? గారాబంగా మాట్లాడడం అంటే. ఎలా మాట్లాడతారు గారాబంగా? ఒకసారి చూపించండి. అలా చూడు. ఒక్కసారి మాట్లాడితేనే మనకి ఇలా ఉంది. పాపం రోజు ఏకనాథ్ పరిస్థితి ఏంటో. ప్లీజ్. లాస్ట్ 30 seconds. నీ బతికి అయిపోయింది, నీ చెక్కేస్తారులే ఈ రోజంతా.